మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ విజయం సాధించే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పేర్కొన్నాయి. మహారాష్ట్ర ఓటర్లు బీజేపీ, శివసేన, ఎన్సీపీ సారథ్యంలోని మహాయుతి కూటమి వైపే మొగ్గు చూపినట్లు లెక్కగట్టాయి. పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఎన్డీఏ కూటమికి 182, ఇండి కూటమికి 97, ఇతరులకు 9 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక చాణక్య సంస్థ మహాయుతికి 152 నుంచి 160, ఎంవీఏకు 138 వరకు, ఇతరులకు 6 నుంచి 8 వస్తాయంది. మ్యాట్రిక్స్ సర్వే సంస్థ మహాయుతికి 150 నుంచి 170, ఎంవీఏకు 110 నుంచి 130, ఇతరులు 8 నుంచి 10 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా అధికారం చేపట్టేందుకు కావలసిన మెజార్టీ మార్క్ 145 సీట్లు. అయితే దాదాపు అన్ని సర్వే సంస్థలు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మెజార్టీ మార్కును చేరుకోనుందని అంచనా వేశాయి. దైనిక్ భాస్కర్ మాత్రం వాటికి భిన్నంగా మహాయుతి 125 నుంచి 140 స్థానాలు, ఎంవీఏ కూటమి 135 నుంచి 150 స్థానాలు గెలుచుకోనుందని పేర్కొంది. ఎగ్జిట్ పోల్స్ తో ఎన్డీఏ శిబిరంలో అప్పుడే ఆనందోత్సవాలు నెలకొన్నాయి. ఇటు ఇండియా కూటమి కూడా గెలుపుపై ధీమాగానే ఉంది. ఇంతటి ఉత్కంఠ నడుమ మరాఠా అధికార పీఠం ఎవరిదో తెలియాలంటే ఈ నెల 23 వరకు ఆగాల్సిందే. ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలవగా సాయంత్రం 5 గంటల వరకు 58.22% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిల్చున్న వారికి ఓటేసే అవకాశం కల్పించడంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాధారణ ఓటర్లతో సహా సినీ, రాజకీయ ప్రముఖులు పోలింగ్కు క్యూ కట్టి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక జార్ఖండ్ లో అధికార మార్పునకే ఓటర్లు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ప్రజలు హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని కాదని బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టబోతున్నారని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్ ఎన్డీఏకు 46 నుంచి 58, ఇండి కూటమికి 24 నుంచి 37, ఇతరులకు 6 నుంచి 10 స్థానాలు వస్తాయని పేర్కొంది. అలాగే మ్యాట్రిక్స్ ఎన్డీఏకు 42 నుంచి 47, ఇండి కూటమికి 25 నుంచి 30 సీట్లు వస్తాయంది. టైమ్స్ నౌ ఎన్డీఏకు 40 నుంచి 44, ఇండియా కూటమికి 20 నుంచి 40 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. యాక్సిస్ మై ఇండియా మాత్రం ఇండియా కూటమికే ఓటర్లు పట్టం కట్టబోతున్నారని చెప్పాయి. ఎన్డీఏకు 25, ఇండియా కూటమికి 53 స్థానాలు వస్తాయని. దైనిక్ భాస్కర్ ఎన్డీఏ 37 నుంచి 40, ఇండియా కూటమి 36 నుంచి 39 స్థానాల్లో గెలుస్తుందని ఎవరికీ స్పష్టమైన మెజార్టీని ఇవ్వలేదు. జార్ఖండ్లో మొత్తం 81 స్థానాలు ఉండగా మెజార్టీ మార్కును చేరుకోవాలంటే 41 సీట్లు రావాలి. జార్ఖండ్లో ఇవాళ జరిగిన 2వ విడత ఎన్నికల్లో ప్రజలంతా పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు 67.5% పోలింగ్ నమోదు చేశారు. ఈ నెల 13న తొలి విడతలో 43 స్థానాలకు, నిన్న జరిగిన 2వ విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.